ఆల్ హ్యాపీస్ నో వర్రీస్ అని అంటున్నారు టీడీపీ సీనియర్లు. చంద్రబాబు క్యాబినెట్లో తమకు చోటు దక్కలేనందుకు శ్రేమాత్రం బాధగా లేదంటున్నారు వాళ్ళు. సీనియర్లమే కానీ సర్దుకుపోతామంటున్నారు. టీడీపీలో సీనియర్లు జూనియర్లకు ఇంత చక్కగా కెమిస్ట్రీ కుదిరేందుకు చంద్రబాబు వేసిన మంత్రం ఏంటా అని అందరూ అడుగుతున్నారు. టీడీపీ అంటే కేడర్ మాత్రమే కాదు, లీడర్లు కూడా. ఏపీలో ప్రతి జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు చాలా మంది ఉంటారు. గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చే చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, ఇలా బోలెడు మంది పేర్లు వినిపిస్తాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కొత్త కేబినెట్ లో సీనియర్లకు సీటు దక్కలేదు. కొత్త రక్తానికి పెద్దపీట వేశారు చంద్రబాబు. అయితే దీనిపై సీనియర్లు మాత్రం సీరియస్ అవ్వడం లేదు. తాము సీనియర్లమే కానీ సర్దుకుపోతామంటున్నారు. మిత్రపక్షాలు సోషల్ ఈక్వేషన్స్ లో మిస్ అయ్యామేమో, అయినా పర్వాలేదు అంటున్నారు వాళ్ళు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. జూనియర్లను ప్రోత్సహిస్తామంటూ స్పోర్ట్ స్పిరిట్ తో చెబుతున్నారు. మిత్రధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది. కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను, ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది, ఇదివరకు పదవి ఉంటేనే పనిచేసాను. ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలుసు మీకు? 25 సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు. మరి అప్పుడు సీనియర్లు బాధపడారా? మరి ఇప్పుడు అలాగే జూనియర్లు రావాలా? మేము ఎందుకు బాధపడతాం? మేము ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, అండదండలుగా ఉంటాం. తాను మంత్రి పదవి కావాలని అడగలేదన్నారు మరో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే తన ముందున్న లక్ష్యం అంటున్నారు ఆయన. ఇక సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి, కేబినెట్ లో యువతరానికి పెద్దపీట వేయడం శుభపరిణామం అన్నారు యనమల. మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు, ఆయన ఏ సందర్భంలోనూ నాకు ఇస్తానని చెప్పలేదు. నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు 4 కార్యక్రమాలను పెట్టుకున్నాను. ఆ 4 కార్యక్రమాలని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4. సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి, అదేవిధంగా మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. సీనియర్ల సేవలను ఇక పార్టీ కోసం వినియోగించుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.